గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? ఓకే, ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే మన స్టూడెంట్స్ కెరియర్ కోసం, నా స్టూడెంట్స్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి అని చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో తీయడానికి రీజన్ ఏమంటే, రీసెంట్లీ నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ చూసిన తర్వాత మన స్టూడెంట్స్ కి కూడా, మీరందరూ కూడా దీనిపైన ఒక అవగాహన తెచ్చుకోవాలి, ఇది మీరు తెలుసుకోవాలి అని చెప్పి నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నా. సో మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఈ వీడియో ఒక్కసారి చూడండి, న్యూస్ చూడండి ఒకసారి. మరికొన్ని కన్సల్టెన్సీలు మాత్రం తమ వద్ద కోచింగ్ తీసుకుంటే 3 నుంచి 6 నెలలలోపు ఉద్యోగాలు పొందొచ్చని చెబుతారు. ఇందుకు లక్షల్లో డబ్బులు వసూలు చేసిన తర్వాత 3 నెలల కోచింగ్ ఇచ్చి వారికి చెందిన ఓ డమ్మీ కంపెనీలో ప్లేస్మెంట్ ఇస్తారు. నమ్మించేందుకు ఐడి కార్డులు, పే స్లిప్లు తయారు చేసి 2 నెలల జీతం ఇచ్చిన అనంతరం బోర్డు తిప్పేస్తారు. నౌ న్యూస్ చూసారు కదా, ఏం చెప్తున్నారు వాళ్ళకి? ఒక కంపెనీలో మనం జాబ్ తెచ్చుకొని 2 months తర్వాత వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు అని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ కంపెనీలో జాయిన్ అవ్వేయడానికి చాలా మంది అమౌంట్స్ కూడా పే చేస్తున్నారంట. ఇది సెకండ్ పాయింట్. డిస్కస్ చేద్దాం, మనమే థింక్ చేద్దాం. జాబ్ లో వెళ్ళాలి అని అంటే జాబ్ సాలరీ వాడు మనకి ఇవ్వాలి, కానీ మనం ఎందుకు అమౌంట్ పే చేయాలి? థింక్ చేయండి ఒకసారి. సెకండ్ పాయింట్, మనకి అంత దుస్థితి ఎందుకు అంటే, ఆ సిచ్యువేషన్ మనకి ఎందుకు? మనం లెటర్స్ లర్న్, పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాము, పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఎలా నేర్చుకొని ఏ స్టేజ్కి వెళ్తే మనకి ఇలాంటి దుస్థితి రాదు అనేలాగానే ఉందాం. మనం ఎందుకు అలాంటి సిచ్యువేషన్ లోకి రావాలి? సో మెయిన్లీ రావాలి అని అంటే ఏం కావాలి? బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మన దగ్గర. నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి మన దగ్గర. అండ్ నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టెక్నికల్ స్కిల్స్, పర్ఫెక్ట్ స్కిల్స్ ఆన్ అవర్ సబ్జెక్ట్ ఉండాలి. డన్. నౌ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటే ఇంగ్లీష్ లో మాట్లాడేదాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం చాలా మంది క్లాసెస్ కి వెళ్తూ ఉంటారు, కోర్సెస్ కి వెళ్తూ ఉంటారు. క్లాసెస్ వింటూ కోర్సెస్ వినడం కాదు, మనం మాట్లాడడం కూడా రావాలి. మనం మాట్లాడాలి. డైలీ ఇంట్లో మాట్లాడండి. చిన్న చిన్న టాపిక్స్ మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తారు, అది మాట్లాడండి. వాట్సాప్ లో మెసేజెస్ చేస్తారు, ఏం చేస్తున్నాం? తెలుగు మెసేజ్ ని ఇంగ్లీష్ లో టైప్ చేసి పంపిస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఎంటైర్ మెసేజ్ ని ఇంగ్లీష్ లోనే కన్వర్ట్ చేసేసి ఇంగ్లీష్ లోనే టైప్ చేయండి. ఇదే కదా మనం నేర్చుకోవాల్సిండేది. ఆటోమేటిక్ గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా డెవలప్ అయిపోతాయి. నెంబర్ 2, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందంగా రెడీ అవ్వడం కాదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా విష్ చేయడం, నవ్వుతూ మాట్లాడడం, వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం. నేను ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడడం లేదు స్టూడెంట్స్ లో, అసలు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం చూడట్లేదు. ఓకే, ఏదన్నా ఉన్నా కూడా నవ్వుతూ మాట్లాడాలి. నవ్వడం అంటే మళ్ళీ ఇలా ఈయన పగలబడి నవ్వడం కాదు. బీ వన్ స్మైల్ ఉండండి ఫేస్ లో. మంచిగా డీసెంట్ గా, నీట్ గా, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మాట్లాడాలి. దీన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. అండ్ లాస్ట్ అవర్ టెక్నికల్ స్కిల్స్ కదా. టెక్నికల్ స్కిల్స్ పాయింట్ కి వచ్చే టైంకి మీకు ఒక స్టోరీ చెప్తాను బిఫోర్ డిస్కసింగ్ దిస్. ఎప్పుడు వెళ్ళానంటే రంజాన్ డేస్ లో ఒక రెస్టారెంట్ కి పోయినప్పుడు చాలా రష్ ఉంది అక్కడ. ఆ రెస్టారెంట్ లో ఎంత రష్ ఉందంటే నేను మళ్ళీ వెళ్ళి కూర్చోవడానికి నాకు సుమారుగా 1/2 గంట 40 minutes పైన పట్టింది. మళ్ళీ ఒక 2-3 days బ్యాక్ పోయినాను. ఆ రెస్టారెంట్ లో వాళ్ళు ఈగలు తోలుకుంటూ కూర్చున్నారు. అబ్బాయిని అడిగినాను, ప్రీవియస్లీ వచ్చినప్పుడు మీది చాలా రష్ ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేదు అంటే నాకు ఒక ఆన్సర్ ఇచ్చినాడు. మేడం మళ్ళీ శ్రావణ మాసంలో ఫుల్ రష్ ఉంటది మేడం అన్నాడు. ఏమి రీజన్ అన్నా, రంజాన్ డేస్ లో నేను బిర్యానీ చేయడం నేర్చుకున్నా. సో నాకు బిర్యానీ చేయడం ఒక్కటే వచ్చు, ఇంకేం రాదు నాకే. ఆ డేస్ లో బాగా అందరు, ఎందుకంటే రంజాన్ డేస్ అని అంటే మాక్సిమం అందరు వెళ్తారు కదా, బిర్యానీస్ అంటారు, నైట్ టైమ్స్ వాళ్ళు చేస్తారు, ఫాస్టింగ్స్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ దట్ నేర్చుకున్నాడు. అవి సర్వ్ చేస్తున్నాడు, అది బాగా హైలైట్ అయింది. వెన్ కమింగ్ టు శ్రావణ మాసం వచ్చేసరికి చాలా మంది ఓన్లీ వెజ్జీస్ ఉంటారు. సో ఏమొచ్చు నాకు అని అంటే పన్నీర్ బిర్యానీ చేయడం ఒకటే వచ్చు అన్నారు. మరేం బాబు, నేను నార్మల్ డేస్ లో రైస్, అన్నం, పప్పు పెట్టచ్చు కదా అని అడిగినాను. రావంట, నాకది రావు అన్నాడు. బేసికల్ గా ఒక చిన్న రైస్ కుక్ చేయడం రాదు, కానీ బిర్యానీ చేయడం వస్తుంది. బేసికల్ గా చిన్న రసం చేయడం రాదు, కానీ పన్నీర్ బిర్యానీ చేయడం వస్తుందంట. మీరు కూడా అదే చేస్తున్నారు. బేసిక్ నాలెడ్జ్ లేకోకుండా హై గ్రేడ్కి వెళ్ళిపోతాను అంటారు. ఇప్పుడు లోకల్ గా ఏం జరుగుతా ఉంది, పైథాన్ రన్ అవుతా ఉంది అంటే ఓన్లీ పైథాన్ నేర్చుకుంటాను అంటారు. మిషన్ లెర్నింగ్ రన్ అవుతుందంటే ఓన్లీ మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటాను అంటారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫ్రమ్ ద బేసిక్స్ నాలెడ్జ్ నుంచి నేర్చుకుంటేనే పర్ఫెక్ట్ గా అవుతారు. ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా పడుతుంది.
కొంచెం లేట్ కావచ్చు, మేబీ మీకు ఇంటర్వ్యూస్ రావడం. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వనివ్వండి, సెకండ్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వనివ్వండి, 10th ఇంటర్వ్యూ అయితే పాస్ అవుతారు కదా, ఖచ్చితంగా వస్తుంది కదా ఎక్స్పీరియన్స్. ఒకసారి పాస్ అయిన తర్వాత, మీరు ఇంటర్వ్యూలు అటెండ్ అయిన తర్వాత, సక్సెస్ అయ్యి జాబ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ షుడ్ నాట్ గెట్ బ్యాక్ కాకూడదు అని అంటే, మీకు మంచి ఫౌండేషన్ తో ఉంటేనే మీరు అది చేసుకోగలుగుతారు, లేకపోతే చేసుకోలేరు. ఇది కొంచెం తెలుసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బిఎస్సి చేసి ఉంటారు, బిఎస్సి కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్, బిఏ చేసి ఉంటారు మేబీ. ఇక నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వెళ్ళిపోతాను అంటారు, లేదా మా పక్కింట్లో అబ్బాయికి శాప్ లో జాబ్ వచ్చింది, నేను శాప్ నేర్చుకుంటాను అంటారు. ఎదురుంటి పిల్లోనికి పైథాన్ లో జాబ్ వచ్చింది, పైథాన్ లో నేర్చుకుంటాను అంటారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మన క్వాలిఫికేషన్ ఏమి, మనకి ఏమి ఇష్టము, ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఏదైనా సరే ఇష్టంగా చేయండి, కష్టంగా చేయకండి. ఇష్టపడి చేస్తున్నారంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది దాంట్లో. సో మీకేం సూట్ అవుతుంది, ఈ బేస్ మీదనే కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, బీజెడ్సీ బాటనీ జువాలజీ చేసింటారు. దే విల్ ఆస్క్, వచ్చి పైథాన్ నేర్చుకుంటాను అంటారు. వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్? దగ్గర సైన్స్ ఉందా, దగ్గర కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉందా? మౌస్ పట్టుకొని మూవ్ చేయడం కూడా నాకు రాదు, బట్ ఐ నీడ్ పైథాన్ అంటారు. మౌస్ పట్టుకొని మూవ్ చేయడం కూడా రాదు, నేను యూఐ గ్రాఫిక్స్ చేస్తాను అంటారు. ఇది కొంచెం తెలుసుకోండి. లేదు అలా రాకండి. నౌ బాటనీ జువాలజీ బీజెడ్సీ స్టూడెంట్స్ ఉన్నారు. దే విల్ ఆల్సో ఆస్క్ టు గో ఇన్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఫర్ పైథాన్. నేను పైథాన్ లో వెళ్తాను, నేను మిషన్ లెర్నింగ్ లో వెళ్తాను, లేకపోతే నేను ఇంకో ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకుంటాను. మీకు రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. బికాస్ వాట్ ఐ ఫీల్ ఈస్, కంప్యూటర్ ఇస్ ఎ బిగ్ ఓషన్ అంటా నేను. ఈ ఓషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డ్రాప్ ఈస్ యూజ్ టు బిల్డ్ ద వరల్డ్. సో ఇందులో మీరు ఏం చేస్తారంటే, మీకు ఏది నచ్చుతుందో ఆ డ్రాప్ ని హోల్డ్ చేయండి అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్, సో దట్ ఇట్ విల్ బికమ్ అన్ గుడ్ పర్ల్. అదొక మంచి ముత్యం లాగా మారుతుంది. ఇలా చేసుకోండి. నెక్స్ట్ థింగ్, ఇది ఎప్పుడు కూడా వాళ్ళకి సాప్ లో జాబ్ వచ్చింది, వీళ్ళకి పవర్ బిఐ లో జాబ్ వచ్చింది ఇలా కాదు. వాళ్ళకి సాప్ లో జాబ్ వచ్చిందంటే వాట్ ఈస్ దేర్ క్వాలిఫికేషన్, హౌ మెనీ ఇయర్స్ దే హ్యాడ్ వర్క్డ్ అవుట్, ఓకే, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏమేమి ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఇది చూసుకొని జాయిన్ అవ్వండి. ఎవరో చేస్తున్నారని కానీ, లేకపోతే ఎవరో చెప్పారని కాదు. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్, కమ్ ఫ్రమ్ ద బేసిక్స్ నుంచి నేర్చుకొని పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకొని తర్వాత ఎంటర్ ఇన్ టు ద సాఫ్ట్వేర్. వన్ థింగ్ లాస్ట్లీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ముందుకే పోవాలి కానీ బ్యాక్ రాకూడదు. ముందుకే పోవాలి అని అంటే బేసిక్ నాలెడ్జ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నాకు రీసెంట్లీ నా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చి ఏమన్నాడంటే, మేడం గూగుల్లో సెర్చ్ చేసినాను విచ్ ఈస్ ద బెస్ట్ వన్ అంటే పైథాన్ ఈస్ ద బెస్ట్ వన్ అని వచ్చింది ఆన్సర్, సో నేను పైథాన్ నేర్చుకుంటాను అడిగారు. రీసెంట్లీ ఎస్టర్డే అనుకుంటా. గూగుల్లో సెర్చ్ చేస్తే లేటెస్ట్ గా ఏం రన్ అవుతుందో అదే కదా చూపిస్తుంది. ఓకే, గూగుల్ ఏం రాంగ్ అని నేను చెప్పట్లే, లేటెస్ట్ గా ఏం రన్ అవుతుందో అదే చూపిస్తుంది. నువ్వు థింక్ చేయాలి కదా, నువ్వు బాటనీ చేసి నేను పైథాన్ నేర్చుకుంటానంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో బేసిక్ నాలెడ్జ్ నాకు ఉందా? థింక్ చేయి ఒకసారి. నేను ఇలా మౌస్ పట్టుకుని ఇలా మూవ్ చేయగలుగుతున్నానా? థింక్ చేయి ఒకసారి. ఈవెన్ కీబోర్డ్ లో ఉన్న కీస్ ని కరెక్ట్ గా టైప్ చేయగలుగుతున్నానా? థింక్ వన్స్. ఇవన్నీ థింక్ చేస్తూ స్టెప్ కి రండి, స్లోగా రండి. బికాస్ ఎవ్రీ టైమ్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు, ఓల్డ్ వన్, కానీ దిస్ ఇస్ కరెక్ట్. స్లోగా రండి, పర్ఫెక్ట్ గా రండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో లాస్ట్ లో నేను ఏం చెప్తాననుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్, బీ వెరీ కాన్ఫిడెంట్ బట్ డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. నేను చేయగలను అని కాన్ఫిడెంట్ గా ఉండండి. నేనే చేస్తాను, నేనే చేయగలను అని ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకండి. నెక్స్ట్ థింగ్, బీ పాజిటివ్. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్స్ తీసుకురావద్దండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ సూట్స్ టు మీ, నాకేది అవసరం, వాట్ ఈస్ మై క్వాలిఫికేషన్, నాకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలా కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మనం ఇలాంటి న్యూస్ లో ఉండం ఎప్పుడు. సో ఇలా కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని బెస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ చేయండి. 10 ఇంటర్వ్యూస్ కానివ్వండి, 100 ఇంటర్వ్యూస్ కానివ్వండి, 101 ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినారు అని అంటే మీరు అలా టాప్ గా వెళ్ళి డెవలప్ అవుతూనే ఉంటారు. అగైన్ మనం బ్యాక్ రామ్. ఇలాంటి ఇంటర్వ్యూ సెట్ చేసుకొని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని మంచి కెరీర్ బిల్డ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. సో మనకి షార్ట్ కట్ మెథడ్స్ వద్దు, హార్డ్ వర్క్ చేద్దాము, డిసిప్లైన్ గా ఉండి, ఫంక్షన్ గా ఉండి, మంచి బ్రైట్ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకుందాం.
షార్ట్ కట్ మెథడ్స్ లో ఆ టైం కి మనకు సక్సెస్ వస్తుంది కానీ అది ఎప్పటికీ నిలబడదు. సో ఏం చేయాలి, మంచి హార్డ్ వర్క్ చేయండి, మంచి బ్రైట్ ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోండి. సక్సెస్ అవ్వడానికి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, చాలా 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 హ్యాపీ, అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ మీకు ఏం కావాలో కమెంట్ చేస్తున్నారు. మీరు అడిగినవన్నీ మాక్సిమం వీడియోస్ తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నేను చాలా ట్రై చేస్తాను. సో ఇవన్నీ నేను చేయాలంటే జస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.